హలో మా నమస్తే. ఈరోజు మనం డ్యూయాలిటీ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నేను అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటే నాలో స్ప్లిట్ పర్సనాలిటీ ఉందేమో అనిపిస్తూ ఉంటుంది. స్ప్లిట్ పర్సనాలిటీ అంటే అపరిచితుడిలా బయటికి ఏం రాడు, కానీ అన్నీ బుర్రలోనే. ఇంకా గివెన్ ఎనీ సిచ్యువేషన్ నేను ఎప్పుడూ 2 ఎక్స్ట్రీమ్స్ మధ్యలోనే బతుకుతూ ఉంటాము. ఏందో మరి అది. ఒక న్యూట్రల్ మిడిల్ గ్రౌండ్కి రావచ్చు కదా. ఆహా, ఉన్న ఆలోచనలకి ఇంకొన్ని ఆలోచనలు యాడ్ చేసేసి యాంగ్జైటీ పెంచేసి ఈ బ్రెయిన్ గాడు నా బాడీలో ఉండి నాకు ఉపయోగపడే ఆర్గనో లేదా నా మీద పగబట్టిన శత్రువు అని నాకు అర్థమవుతలేదు. బొక్కగాడు చాలా చిన్న డిసిజన్స్ నుంచి బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిసిజన్స్ వరకు అన్నిట్లోనూ ఈ డ్యూయాలిటీ ఉంటూనే ఉంటుంది మా. ఈ డ్యూయాలిటీ ఎంత ఇంటెన్స్ అంటే, ఇప్పుడు సడన్గా నాకు ఆకలి అయింది అనుకో, ఒక 5 నిమిషాలు డీప్ థింకింగ్ చేస్తే మ్యాగీ తిందాం అనిపిస్తుంది, ఫిక్స్ అవుతాం. ఈ మ్యాగీ ప్యాకెట్లు కొనుక్కోవడానికి వెళ్ళే లోపు ఇంకోటి వచ్చేస్తాడు, మ్యాగీ కంటే ఇప్పి బాగుంటుందేమో, ఒకసారి ట్రై చేయొచ్చు కదా అంటాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న డిబేట్ స్టార్ట్ అవుతుంది. దీనికి ప్రోస్ అండ్ కాన్స్ నేనే చెప్పుకుంటా, దీనికి ప్రోస్ అండ్ కాన్స్ నేనే చెప్పుకుంటా. ఇప్పుడు ఏది తినాలి అని డిసైడ్ అయ్యేలోపు ఉన్న ఆకలి చచ్చిపోతుందేమో. ఏం చేస్తాం ఇక. మళ్ళీ 2 ఎక్స్ట్రీమ్స్ కరెక్టే అనిపిస్తాయి, 2 ఈక్వల్గా కరెక్ట్ అనిపిస్తాయి. అదే తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది, ఇది బాగానే ఉందనిపిస్తుంది, ఇది బాగానే ఉందనిపిస్తుంది. ఏమో మనకు ముందే డిసిజన్ మేకింగ్ వరస్ట్రా అంటే ఈ బ్రెయిన్ గార్డ్ ఇంకా కన్ఫ్యూజ్ చేసి సాగు దుబ్బుతూ ఉంటాడు. అది ఆడి తప్పేం కాదేమో, నా తప్పేమో. ఇలా 2 ఎక్స్ట్రీమ్స్ మధ్యలో ఊగుతూనే ఉంటామా, ఆసిలేషన్ బిట్వీన్ ద 2 ఎక్స్ట్రీమ్స్. ఇలాంటి సిచ్యువేషన్ గురించి 2021లో ఒకటి రాసినామా. ఇప్పుడు చదువుతావా అంటే ఎస్ చదువుతా, కొన్ని భరించక తప్పదు మా. ఇది వినుమా. I feel so lonely. I wish I had someone to hold my hand. I enjoy my solitude. I wish I stay undisturbed by people. Talks about cinema, stories relieve me from this pain. But only a physical touch or a hug can heal. I feel unwanted in this world, yet I dream of leaving my mark on this planet. I'm a flawed man, wanting to write perfect stories. I'm a mentally unbalanced man, wanting to bring hope with my stories. I'm a depressed soul who believes in prioritizing happiness over anything. Sometimes I'm inspired by the pain, and other times I just fall prey for it. I am that pendulum, oscillating from one extreme to another. This is how we are, so imperfect yet beautiful, but meaningless. అది మా మ్యాటర్. లోకాన్ని నేలేయాలి, రెస్పెక్ట్ ఎర్న్ చేయాలి, డబ్బులు సంపాదించాలి, అందరినీ మంచిగా చూసుకోవాలి, వీటి కోసం ఎంత కష్టమైనా పడాలి, ఎన్ని ఫెయిల్యూర్లు వచ్చినా నిలబడాలి, ఎట్లయినా గెలవాలి అనిపిస్తుంది. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు మోటివేషన్ వేరే లెవెల్ వస్తుంది. అంటే ఈ కొండలనైనా కొట్టేయగలం అన్నంత మోటివేషన్ వస్తుంది. కానీ ఇంకో 2 నిమిషాలు ఆలోచిస్తే అవసరమా మనకి? డబ్బు సంపాదిస్తే స్టేటస్, రెస్పెక్ట్ వస్తాయి, కరెక్టే. కానీ ఆ రెస్పెక్ట్ ఈ జనాలు అండ్ సో కాల్డ్ సొసైటీ నీకు ఇస్తున్నారా, డబ్బుకి ఇస్తున్నారా? ఆబ్వియస్లీ డబ్బుకే. సో ఆ డబ్బులు ఉన్నప్పుడే నీకు రెస్పెక్ట్ అనమాట. సో అలాంటి రెస్పెక్ట్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? రిచ్ లైఫ్, డబ్బులు, మెటీరియల్ థింగ్స్ వల్లనే నిజంగా హ్యాపీనెస్ వస్తుందా? వాటి కోసం ఏవేవో ప్రయాసాలు పడి ఉన్న మనశ్శాంతి దుబ్బెట్టుకోవడం కన్నా ఏదో ఒక నచ్చిన పని చేసుకుంటూ సరిపడా డబ్బులు అంటే
సర్వైవల్కి సరిపడా డబ్బులు అన్న నలుగురు మన వాళ్ళతో ఉన్నన్ని రోజులు హ్యాపీగా గడిపేస్తే చాలు కదా అనిపిస్తుంది. ముందు చెప్పినట్టు రెండు కరెక్టే అనిపిస్తాయి, రెండు ఈక్వల్గా కరెక్ట్ అనిపిస్తాయి. బొక్కలాగా మ్యాగీ అయిపోయాలని డిసైడ్ అయ్యేలోపు ఆకలి చచ్చిపోయినట్టు ఇప్పుడు ఇది కరెక్టా అని డిసైడ్ అయ్యేలోపు టైం వెళ్ళిపోతా ఉంటుందేమో. ఈ టైంలో కూడా మనం ఏం పెద్ద పీకేము, టైం వేస్ట్ చేస్తా కూర్చుంటాం. నాకు తెలిసి నోయింగ్ టూ మచ్ ఈజ్ అ ప్రాబ్లం ఏమమ్మా. ఆ ఎక్స్ట్రీమ్ తెలిసి ఉంటుంది, ఈ ఎక్స్ట్రీమ్ తెలిసి ఉంటుంది. ఇప్పుడు మన బ్రెయిన్ గాడు కన్ఫ్యూజ్ అయిపోయి ఆ ఎక్స్ట్రీమ్కి వెళ్ళాలా ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్ళాలా తెలియక మధ్యలో అలా ఊగిసలాడుతూ ఉంటాడేమో. ఏమో ఇలా ఎందుకు అవుతుంది, నాకే ఎందుకు అవుతుంది, దీని నుంచి ఎట్లా బయటపడాలి, ఇవేం తెలుసుకోలేమా నేను. మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. బట్ ఏమో, యాజ్ ఐ సెడ్, నోయింగ్ టూ మచ్ అండ్ థింకింగ్ టూ మచ్ ఈజ్ మై ప్రాబ్లమ్ ఏమో అయి ఉండొచ్చు. ఇట్ ఈస్ బెటర్ టు గో ఇన్ బ్లైండ్లీ ఏమో. ఏదో ఒకటి అనుకొని గుడ్డిగా దూకేయడం బెటర్ ఏమో. సక్సెస్ ఫెయిల్యూర్ల గురించి ఎక్కువ ఆలోచించకుండా ఏదో ఒకటి డిసైడ్ అయిపోయి దూకేయాలేమో. అంటే బ్లైండ్గా దూకేస్తే మళ్ళీ దెబ్బడిపోతామేమో అని భయం కూడా వేస్తుంది. అర్జెంటుగా ఓవర్ థింకింగ్ మానేయాలమ్మా. సరేమో, ఇంకా ఓవర్ థింకింగ్ చేయాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, చేసుకుంటా. మళ్ళీ కలుద్దాం. రైట్.